24 సంవత్సరాల కిందట యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి నశించిపోయినటువంటి దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు. మనిషి నేటి దినాన్న నశించిపోతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఇరుకులో పడిపోతూ ఉన్నాడు, నాశనమునకు జోగిపోతూ ఉన్నాడు, అనేకమైన కష్టాలు పర్యావాలు పడుతూ ఉన్నాడు. చివరికి మరణమే అనుకుని మరణమోడిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాగా ఎవరు కూడా నశించిపోకూడదని చెప్పి యేసు ప్రభువారు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని సైతము మనందరి పాపం నిమిత్తం కూడా ఆయన మరి పెట్టడం జరిగిందండి. కనుక ఈరోజు యేసు ప్రభువారు శాంతి సమాధానము మరి అన్నిటికన్నా మిన్నైనటువంటి పరలోక రాజ్యము. కనుక ప్రతి మనిషి కూడా బ్రతకడము మరి మంచిది. చనిపోయిన తర్వాత ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, అది రక్షణ పొందలేని ఎడల నరకానికి వెళ్ళిపోతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు అనేటువంటిది చావదు. కనుక అక్కడ చాలా ఆరని మంటలతో బలయోగమైపోతూ అనేకమైన శిక్షలకు అర్హులవుతూ ఉంటారు. అయితే ఆత్మ పెట్టినటువంటి దేవుడు, ఆత్మ పెట్టినటువంటి దేవుడు గనక ఆత్మ పెట్టిన దేవుడి దగ్గరికి ఆత్మని అప్పగించాలి. ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కనుక దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్ళాలి. కనుక ఆత్మని నీవే ఉంచుకున్నట్లయితే, ఒకవేళ దేవుడు చెప్తూ ఉన్నాడు ఆత్మ పెట్టింది దేవుడు గనక దేవునికి మరలా తిరిగి అప్పగించే బాధ్యత మనిషిది. మనిషి ఈ లోకంలో యాత్ర చేయడానికి వస్తాడు. మరి బైబిల్ చెప్తుంది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలని దేవుడు చెప్పాడు. కనుక ఈ భూమి మీద నరులని మరలా తిరిగి రండని దేవుడే పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నరుడు అనేటువంటి వాడు బ్రతుకుతూ ఉన్నాడు, చనిపోతూ ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియటం లేదు. అందుకే మార్కు సువార్త 16:16 ప్రకారంగా నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని యేసు ప్రభువారు చెప్పడం జరిగింది. కనుక ఈరోజు మాకు ఇచ్చినటువంటి రక్షణ, యేసు ప్రభువారిని గురించినటువంటి రక్షణ, ఈ శుభదినాన్న మీ ప్రాంతాన్ని మేము ప్రకటించడానికి వచ్చున్నాం కనుక ప్రియులరా, మరి ఈరోజు మీరందరూ కూడా విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము కనుక విశ్వసించండి, మేలులు పొందండి, యేసు ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనం దీవించమని అడుగుతున్నాను. నేను ఫలింపచేయమని, నీ సన్నిధికి నడిపించమని, నీ రక్షణ సువార్త వరకు అనుగ్రహించమని నదుడు యేసుక్రీస్తు నా పేరిట ప్రార్థిస్తున్నాం మా తండ్రి.